ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 81వ కీర్తన 16వ వచనము. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుచుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను పోషిస్తాను నిన్ను అంటున్నాను ఆయన. హల్లెలూయా. ఈరోజు ఏ విషయంలో నువ్వు భయపడిపోతూ ఉన్నావు? నాకు ధనము లేదు, నాకు బియ్యం లేదు, నా పరిస్థితి ఎలా అయిపోయింది, నా బిడ్డలా అయిపోయారని చెప్పి నువ్వు ఏ విషయాల్లో నువ్వు బాధపడుతూ ఉన్నావో, నీ బాధను చూచిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బాధపడొద్దు. ఇదిగో నువ్వు ఆలోచించిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే ఇంకా అధికమైన, అతి శ్రేష్టమైన గొప్ప ఈవులు ఈ దినము దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. ఇది దేవుని సన్నిధి నుంచి ఈరోజు నీ మీదకి రాబోతున్న ఆశీర్వాదం ఇది. ఆమెన్. నువ్వు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన, నీవు కారుస్తున్న కన్నీరు నీ తండ్రి చూశాడు గనక ఈ దినము నీకు ఈ వాగ్దానాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అతి శ్రేష్టమైంది ఇస్తారట దేవుడు నీకు ఇచ్చేటప్పుడు. నువ్వు అనుకుంటావు, నేను అడిగింది ఎందుకు ఇంకా నా జీవితంలో జరగలేదు, నేను కావాలనుకున్నది నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు అడిగిన వాటికంటే, నువ్వు ఊహించిన దానికంటే అతి శ్రేష్టమైంది ప్రభువు నీకు ఇస్తానని ఈరోజు ఆయన గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. యేసు నామములో నీ జీవితంలో ఒక అద్భుతాన్ని, శ్రేష్టమైన అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నారు. ఆమెన్. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, నేనే వారిని పోషించేదని అంటున్నాడు ఆయన. ఎవరో నీకు వెన్నుముకగా నిలబడక్కర్లేదు, ఎవరో నీకు సపోర్టర్గా, బ్యాక్ బోన్గా నిలబడాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నుకుంటాడు. ఎవరెవరు నీకు సహాయం చేయాలో, ఎవరి ద్వారా నీకు మేలు జరగాలో, ఎవరెవరిని ప్రేరేపించాలో అది దేవుడే చేస్తాడు కార్యం. ఈరోజు అనేక రీతులుగా నీ పట్ల దేవుడు కొన్ని కార్యాలు చేయబోతున్నారు. ఆమెన్. చూడండి ఎంత గొప్ప మాట. కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీ తండ్రి నిన్ను తృప్తిపరుస్తానని, నీకు మేలు చేస్తానని, నిన్ను పోషించుకుంటానని ఎంత గొప్ప వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏమాత్రం భయపడద్దు. ఈ రోజు నుంచి నువ్వు చాలా శ్రేష్టంగా జీవించబోతూ ఉన్నావు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టడమే చాలా బ్లెస్సింగ్తో అడుగు పెట్టావు, వాగ్దానాన్ని పొందుకున్నావు, మేలు చూస్తున్నావు. నువ్వు దేవుని కొరకు కృతజ్ఞత కలిగి బ్రతకంతే. నీ జీవితాన్ని అతి శ్రేష్టంగా దేవుడు పోషించబోతూ ఉన్నాడు. గొప్ప గొప్ప కార్యాలు నీ పట్ల చేయడంతో పాటు గడిచిన సంవత్సరం ఎవరి ముందైతే నువ్వు కన్నీరు విడిచావో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ అవమానం ఎదురైందో, ఈ నూతన సంవత్సరంలో వాళ్ళందరి ముందు కూడా దేవుడు నిన్ను గొప్ప స్థానానికి తీసుకెళ్ళబోతున్నాడు ఆయన. ఆమెన్. అందరి ముందు నువ్వు చెప్పుకోబోతున్నావు, ఈ 2025 నేనంతా బ్లెస్ అయ్యానని ఈ మొదటి నెల నుంచే నువ్వు చెప్పబోతున్నావు అందరికీ కూడా. ఆమెన్. ఇది సజీవుడైన నీ తండ్రి మాట. ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు గనక నీతిగా బ్రతుకు, యథార్థంగా బతుకు. 24 గంటలు దేవుని దృష్టి నీ మీద ఉంది కాబట్టి మనం అందరం యథార్థంగా బ్రతికితే గొప్ప గొప్ప ఆశీర్వాదాలతో ప్రతిరోజు నువ్వు నింపబడబోతూ ఉన్నావు. అట్టి కృప నీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.